బయట ఏదైనా ఊర్లో ఉన్నా కూడా మనం ఇక్కడ లేకుండానే ఈ లాక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలాంటి లాకింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డోర్ దగ్గర. మీరు వీడియోలో కూడా గమనించవచ్చు. ఆయన తిరుగుతూ ఉంటే కెమెరా కూడా మూవ్ అవుతుంది చూడండి. అలా కంప్లీట్ మోషన్ సెన్సార్ ద్వారా ఉంటాయి. అలెక్సా టర్న్ ఆన్ ఫ్యాన్ ఆన్. సో ఇలా మనం ఏంటంటే ఏదైనా వాయిస్ కమాండ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మేము కూడా ఆయన చేసిన వర్కులు యూట్యూబ్లో చూడడం జరిగింది, లైవ్కి వెళ్ళి చూడడం కూడా జరిగింది. అదే ఓనర్స్ కూడా ఇలాగే రివ్యూ ఇచ్చారు. దాన్ని పెట్టి చంద్రశేఖర్ గారితో కూడా మేము అప్రోచ్ అవ్వగా ఆయన మాట తీరు కానీ ఆయన బిహేవియర్ కానీ మాకు కూడా నచ్చింది. వర్క్లో అయితే మటుకి చాలా సంతృప్తికరమైన వర్క్ చేశారు ఆయన. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అనేది ఇంటీరియర్ చేసుకునే వాళ్ళకి అండ్ అట్లాగే కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హౌస్ కనపడుతుంది చూస్తున్నారు కదా, ఇందులో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కమర్షియల్ ఆఫీస్కి ఇంటీరియర్ వర్క్ అనేది చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. సో అసలు వర్క్ అనేది ఎలా చేశారు, లోపల ఎలాంటి డిజైన్స్ అనేవి చేశారు అండ్ అట్లాగే ఎవరిని కాంటాక్ట్ అయ్యారు వీళ్ళు ఎంత మంచిగా చేసుకోవడానికి అని చెప్తాను. అండ్ టోటల్గా ఇక్కడ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆఫీస్కి ఇంటీరియర్ చేయించడానికి ఎంత ప్రైస్ అయింది అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి లాజిస్టిక్స్ కంపెనీ ఇది. ఈ కంపెనీలోనే కొన్ని ఇంటీరియర్ వర్క్స్ అనేది చేశారు. ఈ క్యాబినెట్స్ కానీ లోపల ఆఫీస్ రూమ్ కానీ ఇలాంటి చాలా చేయడం జరిగింది. సో ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చూద్దాము ఎక్కడ ఎలాంటి వర్క్ చేశారు ఏంటి అని చెప్పేసి. సో ఇది ప్రకృతి లాజిస్టిక్స్ ఇది. సో ఇలా మనం లోపలికి రాగానే ఆ పక్కన అలా ప్లేన్గా తీసుకోకుండా మనకి టోటల్ ప్యానలింగ్ వర్క్ అయితే చేంజ్ చేశారు. ఇవన్నీ కూడా ఆఫీస్ క్యాబినెట్ యూనిట్స్ ఇవి అన్నీ కూడాని. సో ఇవి రెగ్యులర్ నార్మల్గానే తీసుకున్నారు. కాకపోతే ఇంకా బెటర్గా ఆఫీస్ రూమ్కి ఇంటీరియర్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడే ఉంటుంది ఆఫీస్ రూమ్ అనేది, అది చూపిస్తాను పదండి. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా తీసుకున్నారు. జనరల్గా హ్యాండిల్స్ చూస్తుంటాం, అది రెగ్యులరే. కొన్నాళ్ళ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి పాస్వర్డ్ ద్వారా కానీ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు లాక్ అనేది. ఈసారి వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నెట్ ద్వారా, అంటే మనకి ఐఓటీ బేస్ ద్వారా ఏంటంటే బయట ఏదైనా ఊర్లో ఉన్నా కూడా మనం ఇక్కడ లేకుండానే ఈ లాక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలాంటి లాకింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డోర్ దగ్గర. ఇది ఒక ఆఫీస్ రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. టోటల్ వర్క్ మొత్తం అంతా కూడా హరమ్యం ఇంటీరియర్స్ వాళ్ళది చేశారు. వీళ్ళు ఏంటంటే ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఇంటీరియర్ వర్క్ అనేది వీళ్ళు చేయడం జరుగుతుంది. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి కాకినాడ దగ్గరలో సామర్లకోట ఉంటుంది చూశారు కదా, ఆ ఏరియాలో చేసింది. సో ఇది ఒక ఆఫీస్ క్యాబినెట్ యూనిట్. అది మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతి చోట మనం ఒక్కొక్క చోట చెప్పుకోవాలంటే కనుక చాలా వర్క్ అయితే వీళ్ళు చేశారు. నేను చెప్తాను వీలైనంత వరకు ఎక్కడ ఎలాంటి వర్క్ చేశారు ఏంటి అని చెప్పేసి. కొత్త కొత్త మోడల్స్ కూడా ఉంటాయి. లేటెస్ట్గా ట్రెండ్ ఇంటీరియర్లో కొన్ని మోడల్స్ వచ్చాయి కదా, అవన్నీ కూడా ఇందులో నేను మీకు చూపిస్తాను ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఆ పక్కన చూసారా, ఆ కర్టెన్స్ కూడా మనం రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. మోటరైజర్ తీసుకున్నారు. అండ్ ఈ వాల్ మొత్తం అంతా కూడా ఇక్కడ మనం చూస్తుంది డ్యూకో ఫినిషింగ్తో రావడం జరిగింది. మొత్తం కంప్లీట్ అంతా కూడాని. జనరల్గా వాల్ పేపర్ చూస్తూ ఉంటాం కదా, ఆ టైప్ కాదు ఇది. కంప్లీట్ మొత్తం HDMR షీట్ తీసుకున్నారు విత్ డ్యూకో పెయింట్తో రావడం జరిగింది. ఫినిషింగ్ చూసారా డిఫరెంట్గా ఉంది ఇది. సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక 3D వాల్ ప్యానలింగ్ అయితే రావడం జరిగింది. ఇది కంప్లీట్ మొత్తం వెనియర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాదు ఇక్కడ మీరు చూస్తున్నది ఒక్కొక్కటి పీస్ అనేది విడివిడిగా ఉంటాయి. అవన్నీ కూడా అతికించి మధ్యలో న్యూట్రల్ లైటింగ్ తీసుకున్నారు. సో కంప్లీట్ మొత్తం అంతా కూడా వెనియర్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూస్తున్నది ఇదంతా కూడా జస్ట్ మనకి నార్మల్ లుక్ అలా కనపడుతుంది కానీ ఆ పీస్ టు పీస్ ఆ వర్క్ చేసేయడానికి చాలా టైం పడుతుంది వీళ్ళకి. సో అంత అలా చేశారు. అండ్ డోర్స్ కూడా ఇందులో కనపట్లేదు చూడండి, మనకి డోర్లు నార్మల్గా అలా కవర్ అయిపోయాయి అందులోని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ కనపడుతున్నాయి కదా, ఈ కర్టెన్స్ అనేవి మనం జస్ట్ లేచి వెళ్ళి ఓపెన్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్గా రిమోట్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఒక 3 మోడల్స్ అయితే ఉంటాయి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం ఇవి మొత్తం అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు రిమోట్తోనే కర్టెన్స్ ఇవన్నీ. అండ్ అది కాకుండా ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగానే. టర్న్ ఆన్ ప్యానల్ లైట్. అలెక్సా టర్న్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లైట్.
సో Alexa, ఇలా turn మనం on fan ఏంటంటే mode. ఏదైనా వాయిస్ కమాండ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు మనం బయట వేరే చోట ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. టోటల్ మొత్తం అంతా కూడా ఐఓటీ బేస్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో వీళ్ళు చేసింది ఏంటంటే జనరల్గా మనకి మానిటర్ ఏదైనా కూడా టేబుల్ మీద ఉంటుంది. ఇక్కడ అలా కాదు, డిఫరెంట్గా సీలింగ్కి తీసుకున్నారు చూడండి. అండ్ ఈ సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే మనకి ఎన్విఆర్ ఐపీ కెమెరాస్ అయితే ఇచ్చారు. సో ఇందులో కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, సీసీ క్యామ్ క్వాలిటీ అనేది. అండ్ కంప్లీట్ మోషన్ సెన్సార్ అయితే ఉంటుంది అంతా కూడా. అంటే మనిషి ఎటు మూవ్ అవుతూ ఉంటుందారో అటు మూవ్ అవుతూ ఉంటుంది కెమెరా అనేది. ఇక్కడ మీరు వీడియోలో కూడా గమనించవచ్చు, ఆయన తిరుగుతూ ఉంటే కెమెరా కూడా మూవ్ అవుతుంది చూడండి. అలా కంప్లీట్ మోషన్ సెన్సార్ ద్వారా ఉంటాయి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే వ్యారీ ఫోకల్ లెన్స్ అయితే ఉంటాయి. ఒకే టైంలో మనకి 2 ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేసే కెమెరాస్ అయితే పెట్టారు. అంటే దీనివల్ల యూస్ ఏంటంటే ఎవరైనా బయట బైక్ మీద అలా వెళ్తున్న టైంలో బైక్ మీద ఉన్న పర్సన్ని అండ్ బైక్ నెంబర్ని ఒకేసారి ట్రాక్ చేయగలవు. అలాంటి కెమెరాస్ అయితే తీసుకున్నారు ఇందులో వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి 3 టన్ ఏసీ కూడా ఐఓటీ బేస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఏసీ కూడా మనం ఎక్కడో బయట ఉన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. సో ఏసీ కూడా కంట్రోల్ అవుతుంది వీళ్ళు తీసుకున్న సిస్టమ్ ద్వారానే. అండ్ ఇక్కడ చూడండి ఒక మైక్ తీసుకున్నారు. ఈ మైక్ కూడా వైర్లెస్ మైక్. ఇది బయట ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి మనం మాట్లాడి పలానది వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్పడం కోసం. ఇలాంటివన్నీ కూడా కస్టమర్కి ఏం కావాలి ఏంటి ఇవన్నీ తెలుసుకుండి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్లుగా వీళ్ళు వర్క్ అనేది చేయడం జరిగింది హరమ్యం ఇంటీరియర్స్ వాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ అక్రిలిక్ అండ్ మ్యాట్ రెండు కాంబినేషన్లో తీసుకున్నారు. సో మీకు ఆ గ్లాస్ లుక్ అంతా కనబడుతుంది చూస్తున్నారా, అదంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ అది. అండ్ కింద ఈ ఫినిషింగ్ చూసారు, ఇదంతా మార్బుల్ ఫినిషింగ్లో తీసుకున్నారు ఈ ప్లాట్ఫామ్ మొత్తం అంతా. కింద స్టోరేజ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక చైర్ తీసుకున్నారు. ఫ్రంట్ అంతా కూడా మనకి క్యాబిన్ మొత్తం అంతా కూడా. అండ్ టాప్లో చూడండి టోటల్ మొత్తం టేక్ వుడ్ లుక్లో మొత్తం అంతా కూడా చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. సో ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది ఏంటి ఇవన్నీ కూడా కస్టమర్కి చెప్పి, అంటే ఈ మోడల్ చేయించుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పేసి అన్నీ చెప్పి వాళ్ళకి నచ్చిన విధంగానే మొత్తం అంతా కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో ఇదంతా అక్రిలిక్ ఫినిషింగ్. ఇది ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. ఇది మ్యాట్ ఫినిషింగ్ ఇది. సో ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా నీట్గా అయితే చేశారు. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా వస్తుంది, అది మనకి పెద్దగా కనపడదు, కాకపోతే ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు, అది కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన ప్లైవుడ్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అంతా కూడా యాస్టన్ గోల్డ్ ప్లై యూజ్ చేయడం జరిగింది. అండ్ గ్రీన్ ల్యామ్ కంపెనీకి సంబంధించిన లామినేట్స్ అయితే వాడారు వీళ్ళు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడల్స్ కూడా రెగ్యులర్ టైప్ కాకుండా బయట నుంచి తెప్పించినవి ఇవి మంచివి లేటెస్ట్ మోడల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో మొత్తం వర్క్ అంతా కూడా ఏంటంటే హరమ్యం ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేశారు. వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. ఏపీ లేదా తెలంగాణలో విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ఇలా ఎక్కడైనా కూడా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ స్విచ్చెస్ చూసారా, ఇక్కడ స్నడర్ కంపెనీ తీసుకున్నారు. ఇవి టచ్ ప్యాన్లు అయితే ఉంటాయి. ఈ స్విచ్చెస్ ఇవన్నీ కూడా అంటే ఫ్యాన్స్కి లైట్స్కి ఇచ్చిన స్విచ్చెస్ అన్నీ కూడా ఐఓటీ బేసే ఉంటాయి. బయట ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు స్విచ్చెస్ అన్నీ. సో ఇది కూడా మనకి ఫింగర్ ప్రింట్ తీసుకున్నారు. ఇది బాత్రూమ్ ఇది. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సీలింగ్ కంప్లీట్ జిప్సమ్ సీలింగ్ తీసుకున్నారు. లోకర్ కంపెనీకి సంబంధించిన ట్రాక్ లైట్ సిస్టమ్తో రావడం జరిగింది సీలింగ్స్ అనేవి. అండ్ ఈ టైల్స్ మొత్తం అన్నీ కూడా కజారియా కంపెనీ టైల్సే వీళ్ళు ఇందులో వాడినవి. అన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ ఈ లామినేట్స్ ఇవేమీ కూడా వాటర్ పడినా కూడా పాడవడం అట్లాంటిది అయితే ఏమి ఉండవు. అండ్ కంప్లీట్ మొత్తం సీలింగ్ చూసారా ట్రాక్ లైట్ సిస్టమ్తో తీసుకున్నారు బాత్రూమ్స్లో కూడా. అండ్ ఇవన్నీ కూడా సెన్సార్ బేస్ అయితే ఉంటాయి. ఆటోమేటిక్గా వాటర్ అనేది రావడం, నార్మల్గా ఆఫ్ అయిపోవడం, ఇట్లా మొత్తం సిస్టమ్ అంతా కూడా సెన్సార్ బేస్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్యాన్స్, లైట్లు అండ్ ఏసీలు ఇలా ఇచ్చారు చూశారు కదా, ఇవన్నీ కూడా మనం స్విచ్చెస్ కానీ లేదంటే నార్మల్గా ఎప్పటికప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం, మొబైల్తో కంట్రోల్ చేసుకోవడం కాదు, ఒక షెడ్యూల్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే డే టైంలో అన్నీ ఆన్ అయిపోయి ఒక టైంకి తర్వాత ఆఫ్ అయిపోవాలి అనే టైం సిస్టమ్ ద్వారా కూడా మనం టోటల్ మొత్తం షెడ్యూల్ పెట్టుకుండి మొత్తం అన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ ఏసీ ఆన్లో ఉండాలి అంటే 1 అవర్ ఆ టైంకి ఆన్ అయ్యి తర్వాత ఆఫ్ అయిపోద్ది. అలా ఇవన్నీ కూడా షెడ్యూల్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా స్మార్ట్ సిస్టమ్ ఉంటుంది లేటెస్ట్ మోడల్ మొత్తం అంతా కూడా.
సో మీలో కూడా ఎవరైనా మంచిగా ఇంటీరియర్ చేయించుకోవాలి, హౌస్కి కానీ, ఫ్లాట్కి కానీ, విల్లాస్కి కానీ ఎక్కడైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా హరమ్యం ఇంటీరియర్స్ వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ టోటల్ మొత్తం ప్రైస్ విత్ మెటీరియల్స్తో వచ్చేసరికి వీళ్ళకి ఈ ప్రాజెక్ట్కి 40 లక్షలు అయితే అయ్యింది విత్ మెటీరియల్స్తో మొత్తం అంతా కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. మీకు ఒకవేళ బడ్జెట్లో అంటే ఇంకా తక్కువలో కావాలంటే తక్కువలో బడ్జెట్లో చేస్తారు మంచి క్వాలిటీ, కానీ లేదు హై ఎండ్లో కావాలంటే హై ఎండ్లో చేస్తారు. ఏదైనా కూడా మాకు ఇవి కావాలి అని చెప్పి మీ రిక్వైర్మెంట్లు చెప్తే దానికి తగ్గట్లుగా మీకు కొటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఇంటీరియర్ వర్క్ అనేది వీళ్ళు చేయడం జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ఇవన్నీ కూడా క్యాబిన్స్ అన్నీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించినవి ఇవన్నీ కూడా. సో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు. అండ్ ప్లైవుడ్ విషయంలో కానీ, లామినేట్స్ విషయంలో కానీ అన్నీ కూడా మంచి ప్రీమియం అయితే వాడడం జరుగుతుంది వీళ్ళు. సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఈ వర్క్ మొత్తం చేయించుకున్నారు కదా కస్టమర్ మనకి. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆయన మాటల్లోనే వినండి. వర్క్ అనేది ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి చెప్తామన్నారు. ఒకసారి ఆయన మాటలు కూడా వినండి. నా పేరు శివప్రసాద్ అండి. ప్రకృతి లాజిస్టిక్స్ కంపెనీ మాది. మేము హౌస్ కిందే ఆఫీస్ జనరేట్ చేసుకోవాలని మేము చాలా ఇంట్రెస్ట్ చూపెట్టాం. అయితే ఈ స్పేస్కి తగ్గ ఆఫీస్ యూనిక్గా ఉండాలి ఇంటీరియర్తో అనుకొని మేము చాలా ఆశపడ్డాం. దాన్ని ఎలాగని తెలుసుకోవడం కోసం నేను ఆన్లైన్లో చూడగా హరమ్యం ఇన్ఫ్రా అనే చంద్రశేఖర్ గారి నేమ్ అయితే కనిపించింది. ఆ నేమ్ తెలిసిన కాంటాక్ట్ నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అవ్వగా ఆయనే ఈ లైవ్కి వచ్చి దీన్ని ఎలా చేసుకుంటే బాగుంటుంది, మనం ఈ ప్లేస్లో ఇది పెట్టాలి, ఈ ప్లేస్లో ఇది పెట్టాలి అనే ఇంటీరియర్ మెటీరియల్ ఆయన చెప్పగా నాకు చాలా సంతోషకరం అనిపించి దీన్ని మాట్లాడి చేయించుకోవడం జరిగింది. కానీ చాలా ఇన్ టైంలో చాలా స్పీడ్గా అనుకున్న దాని మీద ఇంకా యూనిక్గా చేసి ఇవ్వడం జరిగింది. మా ఫ్యామిలీ అందరికీ కూడా ఈ ఆఫీసు చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా ఆనందం అనిపించింది. ఎవరైనా ఫ్లాట్స్ ఉన్నా, ఎవరైనా ఆఫీస్ ఉన్నా, ఎవరైనా లేటెస్ట్ యూనిక్గా మోడల్ ఎవరు కావాలనుకున్నా, రిచ్గా కావాలనుకున్నా, ఎలా కావాలన్నా వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ అయితే ఉంది. మీరు ఖచ్చితంగా హరమ్యం ఇన్ఫ్రా అనే చంద్రశేఖర్ గారి కాంటాక్ట్ నెంబర్ని మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో తీసుకోండి. మేము కూడా ఆయన చేసిన వర్కులు యూట్యూబ్లో చూడడం జరిగింది, లైవ్కి వెళ్ళి చూడడం కూడా జరిగింది. అదే ఓనర్స్ కూడా ఇలాగే రివ్యూ ఇచ్చారు. దాన్ని పెట్టి చంద్రశేఖర్ గారితో కూడా మేము అప్రోచ్ అవ్వగా ఆయన మాట తీరు కానీ, ఆయన బిహేవియర్ కానీ మాకు కూడా నచ్చింది. వర్క్లో అయితే మటుకి చాలా సంతృప్తికరమైన వర్క్ చేశారు ఆయన. చాలా హ్యాపీ అండి చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే.